శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 మార్చ్ నుంచి 7 మార్చ్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వక్రించిన గురువు గారు మిథున రాశిలో, అలాగే చంద్రుడు కర్కాటక రాశిలో, కేతువు గారు సింహ రాశిలో, రవి శుక్ర కుజ రాహు బుధ 5 గ్రహాల యొక్క కలయిక కుంభరాశిలో, శని గారి యొక్క స్థితి సంచారము మీనరాశిలో జరుగుతూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారు మీనరాశిలోకి వెళ్ళిపోయి ఉచ్చ పొందారు. ఇక కుజ రాహు రవి బుధ ఈ 4 గ్రహాలు కుంభరాశిలోనే సంచరిస్తూ ఉన్నాయి. చంద్రుని యొక్క స్థితి సంచారము తులారాశిలో సంచరిస్తూ ఉంది. గ్రహ సమ్మేళనాల విషయానికి వస్తే మనకి వారాంతంలో శుక్రాచార్యుల వారు శనితో కలిసి ఉన్నారు. కానీ వారం ప్రారంభంలో 5 గ్రహాల కలయిక అంటే పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది. ఈ పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాసుల వాళ్ళకి కొంచెం బాగుంటుంది, అన్ని రాసుల వాళ్ళకి బాగుంటుంది అని చెప్పడానికి అయితే లేదు. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితే ఈసారి. ఎందువల్ల శుక్రాచార్యుల వారు రాహుతో ఉన్నారు, కుజుడు రాహుతో ఉన్నారు, రవి రాహుతో ఉన్నారు, బుధుడు కూడా రాహుతో ఉన్నారు. అంటే ఈ రాహుతో ఇన్ని గ్రహాలు కలవడం అనేది అవడానికి అది పంచగ్రహ కూటమి అయినప్పటికీ కూడా చర్మానికి సంబంధించిన ఇబ్బందులు, రక్తానికి సంబంధించిన ఇబ్బందులు, అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు, వివాహేతర సంబంధాలలో ఇబ్బందులు, సర్పదోషానికి సంబంధించిన ఇబ్బందులు, పితృవంశ దోషానికి సంబంధించిన ఇబ్బందులు, ఇన్ని రకాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇన్ని రకాలు ఉన్నాయి కదండి, మరి అన్ని పనిచేస్తాయా మనిషి మీద అంటే, ఎవరి జన్మ జాతకంలో అయితే శుక్ర రాహువుల కలయిక లేదా దృష్టి, రవి రాహువుల యొక్క కలయిక లేదా దృష్టి, కుజరాహుల యొక్క కలయిక లేదా దృష్టి, బుధ రాహువుల యొక్క కలయిక లేదా దృష్టి జరుగుతూ ఉన్నదో వాళ్ళు పరిహారాలు చేసుకుని ఉంటారు. ఈసరికే చేసుకుని ఉంటారు చాలా మంది. అలా చేసుకుని ఉన్న వాళ్ళు స్తోత్రపారాయణాలు చదవాలి. ఇప్పటి వరకు ఏ పరిహారాలు చేసుకోని వాళ్ళు ఇప్పుడు పరిహారాలు చేసుకుంటూ ఈ పరిహారాలు చదవండి, పఠించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. పితృవంశ దోషాలు కానీ, సర్పదోషం కానీ, ఈ శుక్రరాహువుల కలయికకి సంబంధించిన దోషం కానీ, ఈ బుధరాహువులు కానీ, ఇక బుధరాహువులు అయితే చెప్పనే అక్కర్లేదు. నపుంసకత్వం అని చెప్పి ఒక పదాన్ని మనం చెప్తూ ఉంటాం. శరీరానికి సామర్థ్యం లేకపోయినట్లయితే, బలం లేకపోయినట్టయితే దాన్ని మనము ఆ పదంతో వాడుతూ ఉంటాము. ఈ బుధరాహుల కలయిక అలాంటి స్థితిని చూపిస్తూ ఉంటుంది. అలాగే శుక్రరాహుల కలయిక కూడా అంతే. వైవాహిక జీవితంలో ఏమాత్రం భార్యాభర్తల మధ్య సంతృప్తి ఉండదు, అన్యోన్యత కూడా ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈ కుజ శుక్ర కలయిక కూడా వివాహేతర సంబంధాలని సూచిస్తూ ఉంటుంది. ఇది కూడా మనిషి మీద ఒక విధమైనటువంటి ఏవగింపు కలిగేటట్టుగా, అంటే అన్యోన్యంగా ఉన్నవాళ్ళు ఆ అన్యోన్యతని వదిలేసి ఇలాంటి వాళ్ళతోనా మనం అన్యోన్యంగా ఉండేది అనిపించే విధంగా, అట్లాంటి ఏవగింపు కలిగే విధంగా కొన్ని సంఘటనలు వీళ్ళ కళ్ళకు కనిపిస్తాయి. అవి నిజమా, తాత్కాలికంగా అలా సృష్టించబడ్డాయా, లేకపోతే ఎవరన్నా నాటకీయంగా అలా మన ముందర నటన చేస్తున్నారా అనేది గ్రహింపు ఉండదు. అలాంటి పరిస్థితి ఎన్నైనా కనిపిస్తాయి, ఒకటి కాదు, అన్ని రకాలుగాను. తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. పరిహారాలు జన్మజాతకాన్ని బట్టి కూడా చూసుకుని ఆ గాఢత ఎంత ఉంది అనేది చేసుకోవాలి. మనము గోచారం ప్రకారం అయితే తప్పనిసరిగా ఈ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవగ్రహాలకి సంబంధించి హోమం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వారాంతంలో శుక్ర శని గారులు కలుస్తున్నారు. ఇది కూడా అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు. అపోహలు పెరగడానికి, అన్యోన్యత తగ్గడానికి చాలా వరకు దోహదపడుతుంది. ఇది కూడా ఇలాంటిదే, శుక్ర రాహువుల లేదా శుక్ర కుజుల కలయిక లాంటిదే. కాబట్టి ఈ శుక్ర శని సంచార దోషం కూడా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. ఇక దృష్టి విషయాలకు వస్తే, గురువు గారి నవమ దృష్టి మాత్రమే కుంభరాశి మీద పడుతోంది తప్ప మిగతా శని గారి దృష్టి రాసుల మీదే తప్ప రాసుల్లో గ్రహాలు లేవు కాబట్టి లేదు. గురువు గారి యొక్క దృష్టి కూడా అంతే. 5వ దృష్టి రాసులు లేవు, 7వ దృష్టి రాసులు లేవు. ఒక 9వ దృష్టి మాత్రమే రాసుల మీద ఉంది, కుంభరాశి మీద.
అంటే మీరు ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిహారాలన్నీ చేసుకుంటే చాలా వరకు మీరు ఉపశమనం పొందుతారు అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏ ఉపశమనం జరగకపోతే కొంచెం ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ మనం గ్రహించుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే కుజుని యొక్క దృష్టి, 4వ దృష్టి ఏ గ్రహాలు లేవు, 7వ దృష్టి కేతువు మీద ఉంది, మళ్ళీ 8వ దృష్టి ఏమి లేదు. ఈ కేతువు మీద ఉండడం ఆధ్యాత్మిక చింతనని బాగా పెంచుతుంది. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి కూడా ఈ గ్రహాల మీద ఉంటున్న కారణం చేత దైవభక్తి బాగా పెరుగుతుంది. అందుకనే మీరు ఏ పరిహారం చేసుకున్నా కూడా చక్కగా ఆ పరిహారము ఆ దోషానికి పరిహరింపబడి మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అందుకు ఈ గురువు దృష్టి ఎలా తోడ్పడుతుందో కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతూ కూడా అలాగే తోడ్పడుతోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. సర్వస్య శరణాగతి పొందండి, ఇష్ట దైవాన్ని ప్రార్థించండి, దైవభక్తి మిమ్మల్ని చాలా బాగా కాపాడుతుంది అని తెలియచేయడానికి ఈ వారం గ్రహస్థితులు చాలా ఉన్నాయి. ఎటువంటి సమస్యలకైనా చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. ఆ పరిష్కారాలు పాటించండి, పరిహారాలు చేసుకోండి. ఇక సంతోష జీవనాన్ని ప్రారంభిస్తూ ముందరికి తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి 1 మార్చి నుంచి 7 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, 7వ స్థానంలోనే శుక్ర, రవి, కుజ, రాహు, బుధ 5 గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. మరి ఏ గ్రహమైనా అనుకూలిస్తుందా లేదా పంచగ్రహ కూటమి వల్ల ఏమన్నా మంచి ఫలితాలు ఉన్నాయా అంటే ఏమీ లేవు సరిగదా. ఇంకా కాస్త మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి కేతువు గారి యొక్క సంచారము కూడా 7వ స్థానంలో రాశిలో ఉంటూ 7వ మీద దృష్టి పడుతూ ఉంది. ఇది అసలు ఏమాత్రం అనుకూలమైన ఫలితం కాదు. ఒక గురువు గారి యొక్క స్థితి సంచారం మటుకు లాభస్థానంలో ఉంది కాబట్టి చాలా మంచి ఫలితాలను ఇస్తోంది. మరి ఈ 7వ స్థానంలోనే ఇన్ని గ్రహాల కూటమి, అష్టమ శని సంచార దోషము ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టేవి. ఏ గ్రహము ఇచ్చేటటువంటి ఫలితం ఆ గ్రహం ఇస్తుంది. నవగ్రహాలు కూడా చాలా శక్తివంతమైనవే. అయితే మన విల్ పవర్ వాటికన్నా శక్తివంతంగా అవడానికి మనము తయారవ్వాలి. భగవంతుణ్ణి నమ్మాలి, భగవత్ కార్యక్రమాలు చెయ్యాలి, భగవత్ చింతనలో ఉండాలి, ఆ ధ్యాసలో ఉండాలి, ఆ తపస్సులో ఉండాలి. వీలైనంత వరకు మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ ఉండండి. మనసు లోపల ఏదైతే ఇష్టదైవ స్మరణ జరుగుతూ ఉంటుందో ఆ భగవంతుడు మనసులో నెలకొని ఉంటాడు. తద్వారా మంచి పనులు జరుగుతాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితులు ఏమాత్రం బాగలేదు కాబట్టి మీరు ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పడం కాదు. గ్రహస్థితులు ఎలా ఉన్నా కూడా మీరు భగవంతుణ్ణి ఆరాధించవలసిందే. గ్రహస్థితులు బాలేనప్పుడు ఆయన తప్పనిసరిగా మనని చూసుకుంటాడు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. వివాహ జీవితం కానీ వివాహేతర సంబంధ బాంధవ్యాల విషయంలో సఖ్యత గురించి కానీ, సంతానం గురించి కానీ, అన్నదమ్ముల అన్యోన్యత గురించి కానీ, ఆప్యాయత గురించి కానీ, ఇతరత్ర బంధువుల యొక్క ఆప్యాయత అనురాగాల గురించి కానీ, దూర ప్రాంత ప్రయాణాల గురించి కానీ, లాభాల బాటలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, పుట్టింటి నుంచి వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో కానీ, అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, మీరు ఏ రకంగా చూసుకోండి, కుటుంబ సంబంధాల విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ, ఏ అంశాన్నైనా తీసుకోండి, ఏదో ఒక అసంతృప్తి అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ అసంతృప్తిని జయించాలి అంటే యోగా చేయాలి, నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యాలి, ఇష్టదేవతారాధన చెయ్యాలి, అన్నీ చేయాల్సిందే. ఏది బాగుంటే మనస్సు బాగుంటుందో అది చేయడానికి మనం సుముఖంగా ఉంటాం. ఏది బాగుంటే అంటే ఏది బాగుంటే దైవభక్తి బాగుంటే మిగతావన్నీ తప్పనిసరిగా బాగుంటాయి. కాబట్టి ఈ దైవభక్తిని నరనరాన జీర్ణింపజేసుకోండి. దైవాన్ని మనం నమ్మాలి అనేటటువంటి విషయాన్ని బాగా గుర్తు పెట్టుకొని మౌనంగా ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి తప్ప నేను భగవంతుణ్ణి నమ్మాను నాకు అన్ని ఆయన చూసుకుంటాడు అనే లాంటి మాటలు కూడా వద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అన్ని విధాలుగాను మనము జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి గ్రహస్థితులు కూడా మనని పరీక్ష పెడతాయి. అన్నీ బాగున్నాయి, భగవంతుడు అన్నీ ఇచ్చాడు, కానీ ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి ఉండిపోయింది అంటాం. అంటే ఆ చిన్న అసంతృప్తి ఎందుకు? ఈ పరిస్థితులన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ముందరికి వెళ్ళడానికి. ఎక్కడా కూడా అహంకారాన్ని ప్రదర్శించకూడదు, నాకేంట్లేని
అది లేకుండా ఉండడం కోసమే భగవంతుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక లోపం పెడతాడు అని చెప్తారు. మనకి ఇక్కడ లోపం పెట్టడం కాదు, లోపాన్ని మనము సరిదిద్దుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఇది తాత్కాలికమే, ఇది లోపం కాదు, ఇది తాత్కాలికమైన గ్రహస్థితి. ఇంత ఇబ్బందిగా ఉన్న గ్రహస్థితి ఎప్పటికీ ఉండిపోతుందంటే ఎప్పటికీ ఉండిపోదు. కాబట్టి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే కుజరాహు, రవిరాహు, బుధరాహు ఈ చెప్పుకునేటటువంటి గ్రహాలన్నీ రాహుతో కలిసి ఉంటున్న కారణం చేత కొంచెం ఎక్కువగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే సద్గురువుల యొక్క ఆశ్రమాలకు వెళ్ళి ఒక 3 రోజులు 5 రోజులు అక్కడ అలా ఉండి సేవ చేసుకునేటటువంటి పరిస్థితి చూడండి. ఆశ్రమానికి సేవ చేయొచ్చు, ఆలయానికి సేవ చేయొచ్చు, ప్రత్యక్ష గురువుల దర్శనం తీసుకుని మీరు ఆశీస్సులు తీసుకోవచ్చు. ఇలా ఏ రకంగా మీరు ఆ గురువు గారి యొక్క ఆశీస్సులు తీసుకున్నా మీకు చాలా విషయాలలో అన్యోన్యత కలుగుతుంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము కూడా మీరు జాగ్రత్తలు తీసుకోమని చెప్తుంది. విలువైన వస్తువుల్ని భద్రపరచుకోండి. చంద్రుని యొక్క స్థితి సంచారము అన్నదమ్ముల ఐకమత్యాన్ని బాగా సూచిస్తోంది, కాబట్టి ఇది కొంచెం మానసిక తృప్తినిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ, అన్ని అంశాలకు సంబంధించిన విషయాలు అన్ని వర్గాల వాళ్ళు జాగ్రత్తలతో కూడి ముందరికి వెళ్ళండి. శుభం.